కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై దర్యాప్తు జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. దాదాపు గంటకు పైగా హరీష్ రావును ప్రశ్నించారు జస్టిస్ ఘోష్. అన్ని ప్రశ్నలకు హరీష్ సమాధానమిచ్చారు. తన వాదనకు సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించారు. సుమారు 18 ప్రశ్నలకు హరీష్ రావుకు సంధించింది కమిషన్. కేంద్రం మహారాష్ట్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు ఒక్క అనుమతి కూడా సాధించలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం కుంగుబాటుపై విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు హరీష్ రావు హాజరయ్యారు. తమ్మిడిహెట్టి నుండి మేడిగడ్డకు బరాజును ఎందుకు మార్చారని హరీష్ రావును ప్రశ్నించింది కమిషన్. తెలంగాణ ఏర్పడిన తర్వాత తమ్మిడిహట్టి దగ్గరే ప్రాజెక్టు కట్టడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశామని హరీష్ రావు చెప్పారు. ఇరిగేషన్ మంత్రిగా తాను రివ్యూ చేసినప్పుడు ప్రాణహిత ప్రాజెక్టు 7 ప్యాకేజీలు 27 భాగాలు టెండర్లను పిలిచిందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం తలభాగం పనులు స్టార్ట్ చేయకుండా తోక భాగం పనులను చేపట్టిందన్నారు. మహారాష్ట్ర ఇరిగేషన్ మంత్రి హసన్ ముషఫ్ ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన 45 రోజులకే వెళ్లి తమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి కోరినట్లు తెలిపారు. 152 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి ఒప్పుకోమని తేల్చి చెప్పారన్నారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక నీటిపారుదల మంత్రిని కలిసి మళ్లీ తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని కోరినట్లు తెలిపారు. స్వయంగా కేసీఆర్ మహారాష్ట్ర వెళ్లి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను కలిశారని తెలిపారు. ప్రాజెక్టుకు పర్మిషన్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేమని ఫడ్నవీస్ తేల్చి చెప్పారన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన మీటింగ్ మినిట్స్ ను కమిషన్ కు అందించారు హరీష్. కేంద్రంలో కాంగ్రెస్, మహారాష్ట్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ఒక్క అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోలేదన్నారు హరీష్ రావు. ఒక గుంట భూమిని కూడా సేకరించలేదని, తమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని, ప్రాజెక్టు నిర్మాణానికి ప్రత్యామ్నాయం చూసుకోవాలని లేఖ రాసిందని ఆధారాలు చూపారు హరీష్ రావు. అదేవిధంగా సిడబ్ల్యూసి తమ్మిడిహట్టి ప్రాజెక్టులో ప్రతిపాదించిన రిజర్వాయర్ల సామర్థ్యం కూడా సరిపోదని లెటర్ రాసిందన్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ ని బ్యారేజ్ నిర్మాణ స్థల ఎంపిక చేయాలని కేసీఆర్ కోరడం జరిగిందని, కేంద్ర సంస్థ వ్యాప్కోస్ లాడార్ సర్వే చేసి మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉందని, అక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేసుకోవచ్చని సూచించిందన్నారు. వ్యాప్కోస్, సెంట్రల్ వాటర్ కమిషన్ ఇంజనీర్ల సూచన మేరకు మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని కమిషన్ కు హరీష్ రావు తెలిపారు. నీళ్లు లేని చోట కాంగ్రెస్ ప్రాజెక్టు ప్రతిపాదిస్తే, నీళ్లు ఉన్న చోట బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును ప్రతిపాదించిందన్నారు. ఇందుకు సంబంధించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి రాసిన లేఖలు, జీవోలన్నింటినీ కమిషన్ కు సమర్పించారు హరీష్ రావు. కాళేశ్వరం కార్పొరేషన్ కు అనుమతి ఉందా అని ప్రశ్నించగా ఆధారాలను హరీష్ రావు చూపించారు. అలాగే అన్నారం, సుందిళ్ల బ్యారేజీ లొకేషన్ మార్పుల గురించి కమిషన్ ప్రశ్నించగా అది పూర్తిగా టెక్నికల్ నిర్ణయమని, ఇంజనీర్ల డీటెయిల్ సర్వే ఆధారంగా బ్యారేజ్ లొకేషన్ మారిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రిజర్వాయర్లకు కెపాసిటీ ఎంత అని అడగ్గా 141 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగం ఉన్నాయని హరీష్ రావు గుర్తు చేశారు. 5-6 మీటింగ్లు మినిస్టర్ లెవెల్లో, ఇంజనీర్ల లెవెల్లో, ఫైనల్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకు వచ్చి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారితో జరిగిన చర్చల మొత్తం సారాంశాన్ని వారికి చెప్పే ప్రయత్నం చేశాం. ఎందుకంటే అనేక ప్రయత్నాలు చేశాం. మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు గిరీష్ మహాజన్ గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంటే 2015 జనవరిలో నేను వెళ్ళి గిరీష్ మహాజన్ గారిని కూడా మీరు ఎంత నష్టపరిహారం అడిగినా ఇస్తాము, దయచేసి మాకు ఉద్యమాల్లో నుంచి వచ్చిన ప్రభుత్వం, నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది, నీళ్లే మాకు జీవాధారం, మాకు తమ్మిడిహట్టి దగ్గర అనుమతించండి అని గిరీష్ మహాజన్ గారిని కూడా కోరాం. కాళేశ్వరం కుంగుబాటుకు సంబంధించి 2014 నుంచి 2018 మధ్య మంత్రులుగా పనిచేసిన ఈటల రాజేందర్, హరీష్ రావుల విచారణ ముగిసింది. ఈ నెల 11న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కమిషన్ ముందు హాజరు కానున్నారు.